నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు కొన్ని విషయాలు చెప్తానండి. నిన్న పెద్ద వీడియో పెట్టి మిమ్మల్ని బోర్ కొట్టిచ్చేసుంటాను. అది టైం చూసే మీరు సగం వెనక్కెళ్ళిపోయి ఉంటారేమో. ఇక దాంట్లో కొంచెం మంచి విషయాలు పూర్తిగా చెప్తే గాని మీకు అర్థం కాదు అన్న విషయంతో నేను పెట్టాను కాబట్టి, ఈ వీడియో చూసినోళ్ళు అది చూడకపోతే చూసుండండి. ఇక ఈరోజైతే మనం ఒక ఇద్దరి గురించి చెప్పుకుందామండి. ఎందుకంటే కీర్తి, ప్రతిష్ట. అంటే కీర్తి, అపకీర్తి. ఈ రెండిటి గురించి చెప్పుకుందామండి. కీర్తి అంటే గొప్పతనం. మన గొప్పతనాన్ని చాటుకోవడం. అపకీర్తి అంటే మనల్ని మనమే తగ్గించేసుకోవడం. అంటే సంఘంలో మనము అపకీర్తి పాలయ్యాము అంటే ఏదో ఒక తప్పు చేసుంటేనే కదా అపకీర్తి పడతారు. అలాంటి విషయాల గురించి 2 చెప్తాం. ఈ 2 కూడాను స్వయం కృతాపరాధాలే. ఎందుకంటే మనకై మనం చేసుకునే పనుల్ని అట్లా అంటారు కాబట్టి నేను చెప్పేది ఇప్పుడు మనం కీర్తి అంటే అందరూ ఎవ్వరినో చెప్పుకోవద్దండి. సీతమ్మ గురించి చెప్పుకుందాం మనం. ఆమె కీర్తి ఎక్కడి దాకా పాకింది అంటే ప్రపంచం అంతా పాకింది. ఎందుకు? రాముల వారు ఒక మనిషే, కానీ ఈరోజు దేవుడయ్యాడు. అట్లాగే ఒక తరంలో వాళ్ళు మనుషులే, కానీ వాళ్ళు దేవుళ్ళు ఎందుకు వేయాలంటే వాళ్ళు చేసే పనులను బట్టే వాళ్ళు దేవుళ్ళు అవుతారు అన్న విషయంతో నేను చెప్తున్నానండి. ఇక మా అమ్మవారు సీతమ్మ వారిని రావణాసురుడు చెరపట్టినప్పుడు లంకా వనంలో ఆమెని బంధించినప్పుడు అంటే అక్కడ ఉన్నప్పుడు ఆమె కంటికి మింటికి ఏకధాటిగా ఏడ్చింది. ఇక కష్టం అంటాం కదా, కష్టాలంటే ఎన్ని రకాలండి? కష్టం అంటే కష్టమే కదా అని అనుకుంటారేమో మీరు. కష్టాలంటే ఎన్నో రకాలు ఉంటాయి. భర్త పెట్టే బాధలు ఉంటాయి, తల్లిదండ్రులు పెట్టాయి, అత్తమామలు పెట్టేవి ఉంటాయి, బిడ్డల వలన బాధలు ఉంటాయి, తర్వాత వచ్చిన కోడళ్ళు, అల్లుళ్ళు, ఇలా మన పక్కన చుట్టుపక్కల ఉండే వాళ్ళ బాధలన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తండి. మనం పడే బాధని రెండో మనిషికి మనం చెప్పుకోలేనప్పుడు పడే బాధే అదే అసలైన కష్టం. అతి పెద్ద కష్టం. ఇక ఆ కష్టం అంత కష్టపడింది ఆ సీతమ్మ లంకావనంలో. ఆ కష్టపడినప్పుడు ఆమె ఏడ్చే ఏడుపుకి ఆమె చుట్టుపక్కల ఉండే రాక్షసులు ఉంటారు కదా, కాపలాదారులు, వాళ్ళల్లో త్రిజట కూడా ఉంది. అంటే నేను ఈ త్రిజట గురించి ఎందుకు చెప్తున్నానంటే, మాకు 10th త్రిజటా స్వప్నం అనే ఒక పొయిటరీ ఉండేది తెలుగులో, అంటే పద్య భాగంలో ఉంటే అందులో ఈ సారాంశం అంతా ఏంటంటే త్రిజట కలగంటది, ఆ రాక్షసి కలగంటది. ఇక ముందు జరగబోయేదంతా కలగంటది. ఆమె సీతమ్మ వారి కంటి నీటిని చూసి, మహా ఇల్లాలు కంటి నీటిని చూసి ఆమె కలగంటది. ఎందుకంటే ఇంకా రాముల వారు ఇది వారధి కడతారు, రాముల వారు దండెత్తి వస్తారు. ఈ లోపల ఆంజనేయ స్వామి వచ్చి లంకా దహనం అయిపోద్ది. తర్వాత రావణాసురుడు వాళ్ళ పిల్లలు అందరూ చనిపోవడం, ఇదంతా కూడా త్రిజటకి ముందే తెలిసిపోద్ది. ఎలా తెలుస్తుంది రాక్షసుకి అని అంటే, వాళ్ళు కూడా ఒకప్పుడు దేవతలేనండి. బ్రహ్మకి 2 మానస పుత్రులు ఉంటారు. వాళ్ళు కూడా దేవతలే కదా. కానీ పులసుడు అనే మహర్షి చేసిన పొరపాటు వల్ల తన తర్వాత తరాల వాళ్ళంతా రాక్షసులుగా బతకమని శపించాడు. ఆ తర్వాత పుట్టినవాడే కాబట్టి మనవడుగా రావణాసురుడు రాక్షసుడయ్యాడు. కాబట్టి రాక్షసుల్లో కూడాను మంచితనం ఉంటుంది, చెడుతనం ఉంటుంది. మనుషుల్లో మనం ఎలా ఉంటాము, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అలా అన్ని రకాలు ఉంటాయి వాళ్ళల్లో కూడా. అట్లాగా ఆమె మహాతల్లికి కలలోనే ముందే తెలిసింది సీతమ్మ వారిని. అట్లాగే ఇప్పుడు ఆమె కీర్తిని ఆమె చాటించుకుంది సీతమ్మ వారు. ఎందుకంటే తన భర్త వస్తేనే కానీ నేను పోను, ఆంజనేయ స్వామి పిలిచినా కూడాను నేను నీతో రాను, నా భర్త వచ్చి తనతో యుద్ధం చేసి గెలుచుకొని నన్ను తీసుకుపోవాలి అని అన్నాడు. ఆంజనేయ స్వామి రాముల వారిని, లక్ష్మణ స్వామిని చేతిలో పట్టుకొని ఎత్తుకుపోయిన ఆయన సీతమ్మ వారిని ఎత్తుకుపోడా? తన కీర్తిని తనే చాటుకుంది. అట్లాగా ఆ విధంగా నా భర్తే వచ్చి నన్ను తీసుకుపోవాలి అనని. ఆయన రాకపోతే ఇంత జరగదు కదండి. అందుకనే ఇట్లాంటివన్నీను మనకి పురాణాల్లో చెప్తారు.
ఇక ఇదంతా ఇక మాకు ఈ ఎంత ఎందుకంటే మాకు త్రిజటా స్వప్నం అనే పోయంలో మాకు చెప్పిన ఆ మాస్టర్ ఎలాంటి వాళ్ళు అంటే, ఇప్పుడు చాగంటి వారు, గరికపాటి వారు గారు వీళ్ళంతా చెప్తారు కదండి. నాకు మా మాస్టర్, మా అయ్యవారు ఉన్నారు కదా, ఆయన పేరు సుబ్బనారసయ్య అండి. 10th క్లాస్లో సుబ్బనారసయ్య అనే అయ్యవారు, బ్రాహ్మలు. ఆయన చెప్పే విధానానికి కళ్ళకు కట్టినట్టు ఉంటుందండి ఈ పోయమ్స్ అంతా. అందువల్లే మాకు అభిజ్ఞాన శాకుంతలము, త్రిజటా స్వప్నము ఈరోజు కూడా ఇంత వయసు వచ్చి కూడాను అవి సిలబస్లో ఉన్నాయో లేవో కూడా తెలియదు, కానీ మాకు అంత బాగా గుర్తున్నాయి. ఇక మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో శాకుంతలం అని అదని ఇదని అన్నీ వస్తున్నాయి కదండి. ఆ సినిమాలు ఒక బిట్టు చూసేసరికి తల పోయిందండి. ఎందుకంటే మా మైండ్లో ప్రింట్ అయిపోయింది అప్పుడు చదువుకున్న పాఠాలు. ఇక ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకి మనకు పాతవి తెలవదు కదండి. వాళ్ళకి ఇదే నచ్చుతాయి, ఇదే నచ్చి చూసుంటారేమో. నేను చెప్పింది సీతమ్మ వారి గురించి, కీర్తి గురించి చెప్పాను. ఇక అపకీర్తి అంటే, మనం ఎప్పుడో చిన్నప్పుడు టీనేజ్లో ఉన్నప్పుడు పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఏదో ఒక పొరపాట్లు చేస్తూనే ఉంటారు. కానీ మా కాలంలో టీనేజ్ అంటే ఒక 13 నుంచి 19 ఇయర్స్ వరకే. ఆ 19 ఇయర్స్లో అప్పట్లో అంత మెచ్యూరిటీ లేదు, తెలివితేటలు లేవు, ఏయో పొరపాట్లు ఉంటాయి, ఏయో మానసికంగా కానీ ఏదో ఒక రకంగా ఆలోచనలు కూడా తప్పేనండి. మానసికంగా ఆలోచించడం కూడాను ఒకరి గురించి, అది కూడా తప్పే. అలాంటి తప్పును కూడాను చేయకూడదు లెక్కకి. అట్లాగా దాన్ని ఇంకా మామూలుగా మనం పచ్చిగా చెప్పాలంటే మనం చెప్పలేం కాబట్టి, మానసికంగా కూడా వేరే వ్యక్తిని మనం ఊహించుకుంటే దాన్ని కూడా వేరే లెక్కలో అంటారు. ఇక వివాహ వ్యవస్థ ఉంది కదండి. ఆ వివాహ వ్యవస్థలో మనకి ఈ అరుంధతి నక్షత్రం చూపించే విధానం కూడా అదే. ఎందుకంటే మనం చిన్న వయసులో ఎన్నెన్ని రకాలుగా మనం ఆలోచించుంటాము, ఎన్నెన్ని రకాలుగా మనసు వేరే వాళ్ళ మీదకు పోయి ఉంటుందో, అట్లా ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ దోషాలు తొలగిపోవాలి అనుకున్నప్పుడు మనకి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. ఇక అరుంధతి నక్షత్రం అంటే ఆమె మహాసాధ్వి, మహా ఇల్లాలు కదా. ఆమె ఆశీర్వాదాలు మనం తీసుకుంటే అప్పుడు మనలో ఉండే కల్మషాలు, దోషాలు అన్నీ పోయి ఇక వాళ్ళిద్దరు అంటే ఆ భార్యాభర్తలిద్దరూ కలిసిమెలిసి ఒకరికొకరు అన్యోన్యంగా కాపురం చేసుకుంటారు అన్న ఉద్దేశం అన్నమాట. అంటే అరుంధతి నక్షత్రం మనకు కనిపిస్తుందా అంటే, ఆకాశంలో నైట్ టైం చుక్కలు కనిపిస్తాయి కానీ డే టైంలో కనిపివు కదండి. అందుకని డే చేసుకున్నా నైట్ చేసుకున్నా అరుంధతి నక్షత్రం అని పేరు రాసి ఉండదు. మనకు తెలిసినా తెలవకపోయినా మనం చూస్తే మనకి వాళ్ళు కనిపించినా కనిపించకపోయినా నక్షత్రాలు, ఆ అరుంధతి దేవి మనల్ని అక్కడి నుంచి చూసి మనల్ని ఆశీర్వదిస్తుంది. ఇక అంతటితో మనకు అక్కడికి ఏ పొరపాటున్నా కూడా అంతటితో వెళ్ళిపోయింది అని అర్థం. ఇక అక్కడి నుంచి వీళ్ళ జీవితం సాగించాలి. ఇక ఇంకొకటి అపకీర్తి విషయానికి వస్తే, ఈ 19 ఏళ్ల లోపల అంటే 18, 19 టీనేజ్ లోపల చేసే పొరపాట్లకి ఒక క్షమాపణ ఉంటుంది సంఘంలో. కానీ 20 ఏళ్ళు దాటి 22 ఏళ్ళు దాటి అంత చదువు, విజ్ఞానము, ఒక పండితులు, అంత గొప్ప స్థానంలో ఉన్న ఒక స్త్రీ ఒకరితో పెళ్లి చేసుకొని 2 బిడ్డలను కనేసేసి తర్వాత మళ్ళా అతనిలో ఇప్పుడుండే గొప్పతనం అతనిలో లేదని వదిలేసుకొని వచ్చేసి తర్వాత మళ్ళా తన జీవితం ఏంటో తనేందో అన్నట్టుగా 30 ఏళ్ళు బతికేసేసి ఈ వయసులో వచ్చి తన నెత్తినే తను దుమ్ము పోసుకుంటే, ఒక్కసారి పెదవి దాటితే పృథ్వీ దాటద్ది అంటారు పెద్దలు. మా తరంలో మా అమ్మమ్మ వాళ్ళు అనేవాళ్ళు ఈ సామెత. ఎందుకంటే మనం ఏదైనా ఒక విషయం కడుపులో పెట్టుకున్నంత వరకే కానీ అది దాటి బయటకు వచ్చిందంటే వినాశకాలమే అన్నట్టుంటుంది. అందుకని చాలా వరకు బయటికి చెప్పకూడదు కొన్ని మాటలు. మన జీవితంలో ఎన్నెన్నో కష్టాలు, నష్టాలు అనుభవించుంటాం, చెప్పకూడదు. కానీ ఇలాంటి పరిస్థితి ఒకటి ఎందుకు వచ్చింది అంటే, ఒక జలస్ వల్ల వస్తుంది. అంటే ఎదుటి మనిషి ఆ రోజు మనకు పనికిరాని మనిషి కానీ వస్తువు కానీ ఏదైనా మనం వదిలేసేసి వచ్చినప్పుడు తర్వాత ఇంతకాలానికి అది వైభవంగా ఉంది, ఆ మనిషి కానీ వస్తువు కానీ వైభవంగా ఉంది, ఆ
దాని పక్కన ఉండే వాళ్ళకి ఆ వైభవం వస్తుంది అన్న జలస్ తోటి తన నెత్తిన తానే నిప్పులు పోసేసుకుంటారు కొందరు. అలా నిప్పులు పోసేసుకొని ఒక్క వీడియో చేసినందువలన ఈరోజు ప్రతి ఒక్కరికి లేచి లేవలేని వాళ్ళందరి నోట్లో కూడాను నానిపోతున్నారు వాళ్ళు. ఇక నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఎవరైనా కూడాను మీలో ఏదైనా పొరపాటు ఉంటే ఏది కూడాను అది చెడు అని మీకే తెలిసినప్పుడు దాన్ని ఎందుకు ఇంకా వ్యక్తం చెయ్యాలి? మీ చెయ్యి దాటిపోయినప్పుడు, మీ చెయ్యి దాటిపోయింది, సంవత్సరాలు గడిచిపోయాయి, ఇంత పోయింది, ఇంత వయసైపోయింది. ఇంత వయసైపోయి ఇక అంతా అయిపోయి రేపో మాపో వెళ్ళిపోతాం మనం అనుకునే సమయంలో ఈరోజు అది బయటపెట్టి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయిన మనిషిని ఈరోజు గెలికితే ఎడారిలో ఇసుకరేణు అంత మనుషులు ఎంత అపకీర్తి చెందాలి. ఇవన్నీ నేను మనసులో పెట్టుకొని నిజంగా ఎంత బాధగా ఉందంటే, ఒక ఆడ మనిషి ఎందుకు ఇంత తెలివి తక్కువగా, పోనీ తెలివి తక్కువ అంటే చదువు లేని వాళ్ళ, అమాయకుల, బయట ప్రపంచం తెలవనోళ్ళ కాదు. తిండికుంది, బట్టకుంది, చదువు ఉంది, విజ్ఞానం ఉంది, 10 మందికి చెప్పే కళాపోషణ ఉంది. ఇంత విఘ్నత పెట్టుకొని ఈ రకంగా ఎందుకు ఆ ఒక్క క్షణంలో తను ఆ వీడియో రిలీజ్ చేశారు. దాని తర్వాత ప్రజలందరి నోట్లో నానడము అనేది అది కర్మ అనుకోవాలి మనం. ఇక దీని గురించి ఆ భగవంతుడు ఒక్కడే ఆపాలి. ఇక్కడికి నోళ్ళు, అందరి నోళ్ళు ఆపాలి. అది ఎవరి తరం అవద్దండి. ఎందుకంటే బయటకు ఒకసారి వచ్చేసాక ఏదైనా కూడాను పొగలాగా చుట్టుకుపోద్దంతే. అందువల్ల ఇప్పుడు నేను చెప్పాల్సింది, నా వీడియో చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నా ద్వారా మీరు ఇంకెవరికైనా కూడా చెప్పండి మంచిగా మీకు తెలుసుంటే. అంటే నా వీడియోని షేర్ చేస్తారో మాటలతో చెప్తారో అవన్నీ కాదండి. నేను ఎప్పుడు షేర్ చేయమని నేను చెప్పను. ఎందుకంటే మంచి పనికొచ్చే మాటలైతే షేర్ చేస్తే ఇంకొకరు తెలుసుకుంటారు కదా, అట్లాగని. ఇక నేను ఈ మధ్యకాలంలో చెప్పాను కదండి, ఎందుకు ఎన్ని కష్టాలు పడ్డా కూడాను ఆడవాళ్ళు సహించి గమ్ముగా ఉంటారు, చెప్పుకోకుండా ఇంట్లో గొడవలు పడకూడదు, అందరు కలిసి ఉండాలి అని ఎందుకుంటారంటే, ఇంకొకరు పొరపాటు చేసినా కూడాను అడ్జస్ట్ అయిపోతుంటారు అంటే ఇలాంటి పరిస్థితులకేనండి. అందుకని ప్రతి ఒక్కరు కూడాను అందరూ మరీ అంత సీతమ్మలాగా ఉండలేకపోయినా కాస్త కూస్తో మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి అన్న విషయంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక నుంచి మీరు కూడాను ఏదైనా ఆలోచించి ముందుకు అడుగేయండి. ఈ రోజుకైతే ఇంతేనండి. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను.